ఇకపై మీకు ఇష్టమైన ఫేవరెట్ సీరియల్స్ యొక్క ఫుల్ ఎపిసోడ్స్ యూట్యూబ్లో అందుబాటులో ఉండవు. కేవలం సన్నెక్స్లో మాత్రమే ఫ్రీగా చూడొచ్చు. అంతకంటే ఎక్కువ నన్ను కూతురి కంటే ఎక్కువగా చూసింది, ప్రేమగా పిలిచేది. నన్నెవరైనా ఏమైనా అంటే చివరికి తన కూతురైనా సరే ఆమెనే తిట్టేది. అమ్మగారు, అమ్మగారికి బొట్టు పెట్టండమ్మా. ఈ బొట్టుతో అమ్మ మొహంలో కలొచ్చేసింది. అమ్మ కాకపోయినా మీరమ్మ మీద ఇంత ప్రేమ చూపిస్తుంటే తిరిగి ఆమెనే మీ కడుపున పుడుతుందేమో అనిపిస్తుందమ్మా. కాంతమ్మా, ఇప్పుడేమన్నావు? నా కడుపులో తిరిగి రాజేశ్వరమ్మ పుడుతుంది అన్నావు కదూ. చాలు కాంతమ్మా, చాలు. నువ్వు చెప్పిన ఈ మాటకు ఇప్పుడు నీ నోరంతా తీపి చేస్తాను. నిజంగా మా రాజేశ్వరమ్మే ఇప్పుడు నా కడుపున పుట్టబోయేది. నువ్వుండు, బాగా చెప్పావు. కాంతమ్మా, నీ నోరు తెరు. పర్వాలేదమ్మా. లేదు, నా చేతులతో నేనే తినిపిస్తాను. రాజేశ్వరీదేవి గారంటే నీకెంత ప్రేముందో నీ మాటలు వింటుంటేనే అర్థమవుతోంది సుందరి. కానీ ఆవిడ ఎలా చనిపోయారో నేను తెలుస్తాను. అమ్మగారు, మీరు కూడా ఒక స్వీట్ తింటే బాగుంటుందమ్మా. తింటాను కాంతమ్మా, తప్పకుండా తింటాను. నాకు స్వీట్ మాట చెప్పావు. ఏం చేస్తున్నావు స్వర్ణ? వర్క్ ఉంటే రాసుకుంటున్నాను మేడం. ఆ ఆరోగ్యం ఎలా ఉంటుంది? నా ఆరోగ్యానికి ఏంటండి, బానే ఉంది. హెల్త్ కేర్ విషయంలో నేను చాలా జాగ్రత్తలు తీసుకుంటాను మేడం. నువ్వు హెల్త్ విషయంలో కేర్ తీసుకుంటావు కాబట్టే డాక్టర్ బిందు సరోగేట్ మదర్గా నిన్ను సజెస్ట్ చేశారు. మీరు ఏదో చెప్పడానికే వచ్చినట్టున్నారు. పర్లేదు, చెప్పండి. నువ్వు మెంటల్గా కూడా వెరీ షార్ప్ స్వర్ణ. నాకు మెమరీ పవర్ చాలా ఎక్కువ మేడం. 1 మినిట్లో 120 వర్డ్స్ ని గుర్తు పెట్టుకుని మరీ చెప్తాను, తెలుసా? అయితే పుట్టబోయే బిడ్డకు చాలా జ్ఞాపక శక్తి ఉండబోతుందన్నమాట. నాకు చాలా చాలా హ్యాపీగా ఉంది. నిన్ను ఈ ఇంట్లో పనికి దూరంగా ఉంచేస్తాను స్వర్ణ. స్వర్ణ, నువ్వు సుందరికి పై పై పనులు మాత్రమే చెయ్యి, అంతే. ఎక్కువ శ్రమను దూరం చెయ్యి. పని ఎక్కువగా ఉంటే అస్సలు పట్టించుకోకు. నీకు పని ఉండకూడదని ఆ కాంతమ్మని కూడా పెట్టింది. కాంతమ్మకు నాకు ఏం సంబంధం మేడం? ఆమె పని ఆమెదే, నా పని నాదే. ఆహా, అవునులే. అయినా స్వర్ణ, నువ్వు మంచిగా తినాలి, పాలు బాగా తాగాలి, ప్రతిదీ కూడా టైం టు టైం మెయింటైన్ చేయాలి. అదేంటి పర్టికులర్ గా తను నాకే కేరింగ్ల గురించి చెప్తోంది? నీకు ఏం తినాలనిపించినా అస్సలు మొహమాట పడకు. నన్ను అడుగు, నేను ఏదైనా తీసుకొస్తాను. ఏంటి మేడం, మీరిలా బాధపడుతూ నా బాగు కోరుకుంటున్నారు? నా గురించి మీరు స్పెషల్ గా కేర్ తీసుకుంటున్నారు? ఇదిగో స్వర్ణ, నేను చెప్తున్నానని కాదు, కానీ నువ్వు ఎక్కువగా అలసిపోయే పనులు కానీ బరువులు కానీ అస్సలు మోయకు. నీ ఆరోగ్యమే మాకు చాలా అవసరం. వస్తాను. మీరు కూర్చోండమ్మా, నేను వడ్డిస్తాను. రండమ్మా, రండి, కూర్చోండి, మీకు కూడా వడ్డిస్తాను. అమ్మా, అమ్మ ఫోటో చూశానమ్మా. లక్ష్మీదేవిలా ఉన్నారమ్మా.
అప్పుడే చనిపోవాల్సిన ఆవిడ కాదు. అమ్మా, కొంచెం నెయ్యి వేసుకోండమ్మా, కమ్మగా ఉంటుంది. వద్దు కాంతమ్మ. వద్దంటారేంటమ్మా? నెయ్యి ఎంత మంచిదనుకుంటున్నారు? తొందరగా అన్నం జీర్ణం అయ్యేలా చేస్తుందమ్మా. వేసుకోండి వేసుకోండి. కాంతమ్మ, నువ్వు ఎంత మంచిదానివి. ఇప్పుడు మా ఫ్యామిలీలో ఒక దానిలా కలిసిపోయావు. కాంతమ్మ చెప్పిందంటే ఇక తిరుగుండదేమో. దెబ్బకు అందరూ నెయ్యి వేసుకున్నారుగా, పర్వాలేదు. వచ్చిన ఇంత తక్కువ టైంలోనే అందర్నీ భలే తన వైపుకు తిప్పేసుకుంది. ఆ అమ్మ బతికుంటే ఆ కళే వేరనుకుంటాను. అమ్మా, ఇంకొంచెం వేసుకోండి. అసలే మీ రొట్టె మనిషి కూడా కాదు. నేను వేసుకుంటాను కాంతమ్మ, పర్వాలేదు, అక్కడ పెట్టు. ఆ బానే వేసుకుంటారు, ఏదో కొద్ది కొద్దిగా వేసుకుంటారు. మీరుండండమ్మా, నేను వేస్తాను. అందరినీ డైనింగ్ టేబుల్ దగ్గరకు వచ్చాక కళ్ళు అబ్జర్వ్ చేయాలి. వాళ్లల్లో ఉన్న టెన్షన్ ని అబ్జర్వ్ చేస్తాను. ఎవరి క్యారెక్టర్ ఏంటో అర్థం అవుతుంది. అమ్మా 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 అమ్మా, ఆగమ్మా, ఆగండి. అలా లేచిపోయారేంటి? కొద్దిగా పిరిగేసుకోండి. కూర్చోండి, కూర్చోండి అమ్మా. కాంతమ్మ, వద్దు మీరు కూర్చోండమ్మా, కూర్చోండి. వద్దు. తినండమ్మా. కాంతమ్మ, నువ్వు ఈ ఇంట్లో ఉండాల్సిన దానివి. నిన్ను చూస్తుంటే మా అమ్మ ప్రేమే కనిపిస్తుంది. మా అమ్మ చాలా మంచిది కాంతమ్మ. అమ్మది న్యాచురల్ డెత్ కాదంట, ఎవరో చంపారంట. తప్పకుండా న్యాయం జరుగుతుందమ్మా. పోలీస్ కంప్లైంట్ పెట్టాం కాంతమ్మ. ఖచ్చితంగా అతను ఎవరు, మా అమ్మని ఎందుకు చంపాడు, ఇవన్నీ తేలాలి. తెలుస్తాయి కదా. అమ్మ గురించి ఇందాక సుందరి మేడం అంతా చెప్పారు. తప్పు చేసిన వాళ్ళు తప్పించుకోలేరు మేడం. తప్పు చేసిన నేరస్తులు ఇవాళ కాకపోతే రేపైనా దొరుకుతారు. కాంతమ్మ, నువ్వెప్పుడూ ఇంతే హుషారుగా ఉంటావా? నేనెప్పుడూ ఇంతేనమ్మా. నేనంటున్నానని కాదు గాని తప్పు చేయడం మహా తప్పమ్మా. దోషికి ఈ రోజు కాకపోతే రేపైనా ఇంకో రోజైనా శిక్ష పడి తీరుతుందమ్మా. అయినా నేనెప్పుడు మీతోనే ఉంటాగా, చూడకపోతానా ఏంటి? సుందరి గారు, మీరు ఈ టాబ్లెట్స్ రెగ్యులర్ గా వాడాలి. ఇవి వాడుతూనే ఉన్నాను కదా. డాక్టర్ బిందు గారు ఇన్ని రోజుల తర్వాత, అంటే ఇవాల్టి నుంచి మిమ్మల్ని టాబ్లెట్స్ వేసుకోమన్నారు. డాక్టర్ బిందు గారు ఎప్పుడు చెప్పారు? అబ్జర్వర్ గా డ్యూటీ అంటే ఏమనుకున్నారు? మీరు మీ పనుల్లో ఉన్నప్పటికీ నేను మిమ్మల్ని ఎప్పటికప్పుడు అబ్జర్వ్ చేసి డాక్టర్ గారికి వివరాలు ఫోన్లో చెప్పడం, వాట్సాప్ లో పంపించడం చేస్తుంటాను. ఇదంతా చేస్తున్నావా స్వర్ణ? నువ్వు మాతో పాటే ఉండి ఫుడ్ విషయంలో అడ్వైస్ ఇస్తున్నావు అనుకుంటున్నాను. ఇదంతా చేయడం కూడా నా డ్యూటీనే. అంటే సరోగసి చేసుకుంటున్న ప్రతి ఒక్కరికి ఇలాగే ప్రతి ఒక్కరికి అబ్జర్వర్ని పెడతారా? సరోగసి చేసే వాళ్ళంతా ఇలానే ఉండాలనేం లేదు. డాక్టర్ బిందు గారు నాకు బాగా తెలుసు. జస్ట్ లైక్ షీఈ్ మై సిస్టర్. నేను చేస్తున్న ప్రాజెక్టుకి ఎవరో ఒకరు సరోగసి చేయించుకున్న వాళ్ళు కావాలి. కరెక్ట్ గా ఆ టైంలో నువ్వే సరోగసి క్యాండిడేట్ గా నాకు కనిపించావు.
నేను అడిగేసరికి కొన్ని సీక్రెట్స్ చెప్పి సరోగసి ఉమెన్ గురించి ఎవరికీ చెప్పొద్దంది. డాక్టర్ గారు చెప్పారు సరోగసి ఉమెన్ అనే విషయాన్ని చాలా సీక్రెట్ గా ఉంచాలని చెప్పారు. స్వర్ణ, నా నమ్మకం కరెక్ట్. నేను మొదట్లో చూడగానే నువ్వే నీ కడుపులో నా బిడ్డను పెంచేది అని అనుకున్నాను. ఆ నమ్మకం నిజమైంది. ఇప్పుడు ఇంకా పూర్తిగా నా నమ్మకం నిజం స్వర్ణ. నీ అబ్జర్వర్గా నేను నీకు చెప్పేదేంటంటే ఈ టాబ్లెట్స్ నువ్వు ఉదయం పూట వేసుకోవాలి. ఇవి బలం టాబ్లెట్స్, పాలలో కలుపుకుని తాగాలి.